గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి 27 వరకు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరువారలారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది గదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి ఈటైనది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభువా. నాయన యొక్క సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభువా, ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. గడిచిన కాలంలో ప్రభువా మీరు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మా ఏళ్ళు మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి వాక్యం ద్వారా ప్రభువా నాయన అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని ఆదరించారు, పోషిస్తూ ఉన్నారు, నడిపిస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు. ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మా జీవితాలు మార్చుకోవడానికి, ఇష్టపడడానికి, వాక్యానికి లోబడ్డానికి కృప చూపించండి. మా పాపాలని, అపరాధాలని క్షమించి మీ సన్నిధిని అనుభవించడానికి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, ప్రభువా నాయన అంధకార శక్తిని లయపరచమని, ప్రభువా నాయన మీరే మాట్లాడమని, మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటున్నాం. ప్రభువా నాయన మీ సన్నిధిలో ప్రభువా మీ స్వరం వినడానికి సహాయం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కొన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ కలిసి, అంటే ఆ మతాన్ని ఎవరైతే నమ్ముతున్నారో, ఆ మతాన్ని ఫాలో అవుతున్నారో, వెంబడిస్తున్నారో వాళ్ళంతా కూడా ఒక దగ్గర ఒక ప్లేస్కి చేరుకొని అక్కడ పొద్దుగుంకే లోపు బాగా వంట చేసుకొని పొద్దుగుంకే లోపు భోజనం చేస్తారనమాట. అటువంటి ఆచారం ఉంది, అటువంటి ఒక ట్రెడిషన్. అయితే ఒకసారి ఆ వంట చేసేటప్పుడు పొద్దుగుంకే లోపు ఆ వంట చేయడానికి కుదరలేదు, కొంచెం పొద్దుపోయింది. దాంతో కొంతమంది కోపం వచ్చి వాళ్ళ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు ఆ ఆచారం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు పెట్టుకున్నారంటే అందరు కలిసిమెలిసి ఉండడానికి, సామరస్యంగా ఉండడానికి పెట్టుకున్నారు. అసలు మర్చిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆచారాన్ని పాటించడం మొదలెట్టారు. ఎందుకు అది చేస్తున్నారన్న విషయం కొంతకాలానికి మర్చిపోయి ఈ పొద్దుగుంకే లోపే తినాలన్న దాన్ని పట్టుకొని వాళ్ళు అసలు విషయం పోయింది. అసలు విషయం ఏంటి? కలిసిమెలిసి ఉండడాన్ని, అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలన్నది వాళ్ళ ఆలోచన. కానీ అదే పోయింది. చూడండి, ఎప్పుడు తిన్నా పర్వాలేదు, కొంచెం పొద్దుపోతే ఏమైంది, దానివల్ల ఏం సమస్య లేదు. కాకపోతే ఆచారం అట్లా చేసేసింది మనుషుల్ని. ఆచారం ఏం చేస్తుందంటే, ఈ యొక్క మానవులు కల్పించుకున్న ఆచారం ఏం చేస్తుందంటే మనల్ని ఒక బంధకాలలోకి తీసుకెళ్ళిపోతుంది. చూడండి, పండగ చేయాలనుకుంటే అప్పు చేసైనా సరే బట్టలు కొనుక్కుంటారు, పిండి వంటలు చేసుకుంటారు. ఇలాగా దానికి అంటే ఆ విధంగా చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, దాని వెనక ఎలాగని పండగ చెయ్యాలన్నది అంటే మా తాతగారు చేశారు, మా అమ్మగారు చేశారు, నేను చేస్తున్నా, చెయ్యాలండి అనే మైండ్ పడిపోతుంది. చూడండి, అది
అమెరికా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఆదివారం రోజు 11 గంటలకే ఆరాధన చేయాలన్నది సో ఈ ఒక ఆచారం అయిపోయింది. అది ఎప్పుడైనా మనం ఆరాధన చేసుకోవచ్చు, ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, దేవుణ్ణి మా వాక్యం వినొచ్చు, చదువుకోవచ్చు. కాకపోతే అదొక ఆచారంగా అయిపోయింది. సో ఈ ఆచారాలు అన్నవి ఏం చేస్తుందండి, ఇప్పుడు 11 గంటలకి అవ్వలేదు అనుకోండి, 12 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనుషులు టెంపర్ లూజ్ అయిపోతారు, వాళ్ళ భావోద్రేకాలు బయటకు వచ్చేస్తాయి, కోపం ఇవన్నీ బయట పడిపోతా ఉంటాయి. సో అసలు దేంటి, దేవునిలో ఎదగడానికి, వాక్యానికి లోబడ్డానికి, నిజమైన క్రైస్తవ జీవితం యేసు ప్రభు వారి స్వరూపంలో ఎదగడానికి ఆరాధన ఉంది. కానీ సో ఈ ఆచారంలోకి వెళ్ళిపోతే మనుషులు, యేసు ప్రభు వారి కాలంలో కూడా దీనికి వ్యతిరేకంగా యేసు ప్రభు వారు చాలా సార్లు మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూస్తే చాలా ఒక 23 వచనాలు ఉన్నాయి. అక్కడ చేతులు కడుక్కోకుండా శిష్యులు భోంచేస్తున్నారు అన్నది పరిసయ్యులు పట్టుకున్నారు. అది ఆచారం, అది చేతులు కడుక్కోవాలన్నది ఒక ఆచారం. కడుక్కోకుండా తింటే ఏమవుతుంది, వాళ్ళు ఏదో ఆరోగ్యం కోసం లేకపోతే ఇలాగ హైజీన్ కోసం, అంటే శుభ్రత కోసం పెట్టుకున్నది అయితే దాని వలన నిజంగా ప్రభు వారు దానికన్నా ఘోరమైంది ఏంటంటే హృదయంలో నుంచి వచ్చే తలంపులు, ఆలోచనలు ఇంకా భయంకరమైందండి యేసు ప్రభు వారు. సో అసలు వదిలేసి హృదయం యొక్క పరిస్థితిని పట్టించుకోకుండా చేతులు కడుక్కొని లేకపోతే ఇవి చేస్తే ఏమొస్తుంది. సో చాలా అంటే ఇది ఆలోచన లేకుండా చేసేస్తుంది మనుషుల్ని. ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే, క్రైస్తవుల్లో ముఖ్యంగా మనం చూస్తే, అసలు విషయం తెలుసుకోవాలన్న ఆలోచన కానీ తృష్ణ కానీ చాలా మంది క్రైస్తవులకు ఉండదు. ఎందుకంటే సమయం లేదు, బిజీ లైఫ్స్ లో. ఎవరు ఏముందండి, మా తల్లిదండ్రులు వాళ్ళు గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మా వాళ్ళు అట్లా చేస్తే మేము అలా చేస్తున్నాం, దేనికి ఏంటని మేము పెద్దగా ఆలోచించాం అన్న ద్వారంలోనే చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. క్రైస్తవులతో సహా అలాగే పరిస్థితి ఉంది, క్రైస్తవులని చెప్తున్న వాళ్ళతో సహా. ఎందుకంటే ట్రెడిషన్స్ పాటించడం ఈజీ. అందుకే ఈ ఆచారాలకే ఎక్కువ మంది ఆకర్షింపబడుతున్నారు. కానీ సత్యానికి కట్టుబడి ఉండాలన్న దాని మీద అటువంటి జీవితం వైపు చాలా మంది ఎక్కువ మంది ఆకర్షింపబడట్లేదు. సత్యానికి కట్టుబడి ఉండాలన్నది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆచారాలు కాదు, సున్నతి చేసుకోవడం, పండగలు చేసుకోవడం, ఆచారాలు చేయడం, వీటి వలన మనిషికి రక్షణ దొరకదు, రక్షణానందంలో కొనసాగలేడు, నిత్య జీవంలో ఉండలేడు, దేవుని రాజ్యానికి అర్హత సంపాదించుకోలేడు. మనిషి తన సొంత ప్రయత్నాల వలన, ఆచారాలు చేయడం వలన, ఏదో పాటించడం వలన రక్షణ గాని, రక్షణానందం గాని, దేవుని రాజ్యం కానీ, దేవుని రాజ్యం యొక్క పరలోక రాజ్యం వారసత్వం కానీ పొందే అవకాశం లేదు. రక్షణ అన్నది దేవుని కృప ద్వారా, దేవుని కృప అంతే. విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృప వలన రక్షింపబడ్డామని బైబిల్ గ్రంథంలో ఉంది. రక్షణానందంలో కొనసాగడం, ఏదైనా దేవుని పద్ధతిలో చేయడం, దేవుని మీద ఆధారపడి క్రైస్తవ జీవితం నడిపించుకోవాలన్నది మనం అర్థం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో మనం మొదటి నుంచి కూడా దీని గురించే పత్రిక రాస్తున్నట్లు మనకి అర్థం అవుతుంది. 21వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా, నాతో చెప్పు. ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని తప్పుడు బోధలు తీసుకొస్తున్న వాళ్ళకి, అటువంటి బోధలు తీసుకొచ్చుతున్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఆకర్షితులైపోయిన వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. సో మీరు ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది అన్నది మీకు తెలియట్లేదా అని ప్రశ్న. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది అంటే, పాత నిబంధన గ్రంథంలో లేకపోతే ఆ యొక్క మోషే రాసినటువంటి ఆ గ్రంథాలలో మనం చదివితే ఏముందో అర్థం చేసుకోండి. ఊరికనే ఇవి పాటించాలి అవి పాటించాలి అనడం కాదు, అసలు ఏంటన్నది అర్థం చేసుకొని అప్పుడు ఎందుకు చేయాలి ఏంటని మనకు అర్థం అవుతుంది.
ఊరకనే సున్నతి చేసుకోవాలంటే సున్నతి చేసుకున్నాను, నేను దేవుడిని సంతోషిస్తాడు అనుకుంటే తప్పు అది కదా. సున్నతి ఎందుకుంది, అసలు దేవుడు ఎందుకు పెట్టాడు, ఏంటి, మన పితరులేంటి, దేవుడు ఎవరిని ఎలాగే అసలు ఎన్నుకున్నాడు, ప్రజల్లో మానవులతో దేవుని సంబంధం ఎలాగ ఏర్పడింది, దేవుడు ఎట్లా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఇవన్నీ అర్థం చేసుకోవాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. దాని గురించే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలన్నీ తీసుకుని మోసే రాసినటువంటి వాటిలో ఏముంది, ఎవరి గురించి ఉంది, దేవుడు ఎట్లా ఎన్నుకున్నాడు, ఎవరిని ఎన్నుకున్నాడు, ఎలాగాని స్టోరీ ఉంది. ఆ స్టోరీ అంతా చదవండి, అదంతా అర్థం చేసుకోండి అని ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాటిని, ఆ ధర్మశాస్త్రం అని ఏదైతే వీళ్ళు పాటించాలని చెప్తున్నారో, తప్పుడు బోధలు తీసుకొస్తున్నారో వాళ్ళతో చెప్తున్నాడో, అంతే మీరు చెప్తున్నదే తీసుకుందాం రండి ధర్మశాస్త్రం అని. ఎందుకంటే పౌలు భక్తునికి తెలియంది కాదు. ధర్మశాస్త్రం చాలా క్షుణ్ణంగా అర్థం చేసుకొని పాత నిబంధన గ్రంథంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథాన్ని అర్థం చేసుకొని చాలా ఎక్కువగా చదివినటువంటి వ్యక్తి. సో ఆయన చెప్తున్న మాటలు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు కాబట్టి మనం చాలా అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. ఇది కేవలం ఆ రోజుల్లో తప్పుడు బోధలు చేస్తున్న వాళ్ళకే కాదు, మనకు కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి ఆలోచన ఉన్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవ లోకంలో ఇటువంటి ఆలోచన, ఇవి చేయాలి, అవి పాటించాలి, ఇలాంటి ప్రోగ్రాములు చేయాలి, ఇలాగే చెయ్యాలి అని చెప్తున్న వాళ్ళు, ఆచారాలని సంఘాల్లోనికి తీసుకొస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి మనం కూడా అందులో ఉండే అవకాశం, అటువంటి ఆలోచనలతో కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాలి. అయితే ఈ ధర్మశాస్త్రాన్ని వినండి అని ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్వశ్చన్ ముందు అసలు ప్రశ్న అడిగాడు. ఎందుకు అడిగాడు? ధర్మశాస్త్రం మీరు అసలు వింటున్నారా చెప్పండి నాతో అని ఎందుకు అడుగుతూ ఉండొచ్చు చెప్పండి. ఎందుకు అసలు అడుగుతున్నాడు పౌలు భక్తుడు? ధర్మశాస్త్రం మీరు విన్నారా చెప్పండి నాతో అని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు అయి ఉండొచ్చు? ధర్మశాస్త్రం అంటే ఏంటో సరిగ్గా తెలియదని, వాళ్ళకి సరిగ్గా తెలియదని. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకా అంతే. ఇంకా వాళ్ళు ఇంకా ధర్మశాస్త్ర ఆచారాలను ఇంకా ఆచార్యమైన భక్తులనే ఉంటున్నారు. అదొకటి. అవునవును. ఇంకా ఎవరైనా ఏమన్నా మీ ఆలోచనలు పంచుకుంటారని అడుగుతారు. వాళ్ళు ధర్మశాస్త్రం కరెక్ట్ గా వాళ్ళు చదివి ఉంటే తప్పుడు బోధలకి వాళ్ళు లోనయ్యే వాళ్ళు కాదు. అంతే. సో అంటే మనం ఇద్దరు కూడా, అంటే ఆంటీ కూడా సేమ్ అదే చెప్పారు. అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియక కాదు, తెలిసే వాళ్ళ దగ్గరే ఉంది. ధర్మశాస్త్రం చదువుకొని అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు అసలు వింటున్నారా లేదా అని ఎందుకు అడుగుతున్నాడంటే, వాళ్ళు వింటున్నాం అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా లిటరల్ గా ఎదురుగా వాళ్ళు ఉన్నారు అనుకోండి, వింటున్నారంటే మేము వింటున్నాం, మాకెందుకు తెలియదు ధర్మశాస్త్రం అంటారని చెప్పి ఇటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. అయితే నిజంగా వింటే మీరు ఇవన్నీ చదివే ఉంటారు కదా, ఇవన్నీ అర్థం చేసుకునే ఉంటారు కదా అని ఇక మీదట చెప్తున్నాడు అన్నమాట. ఎలాగా చూడండి, దాసి వలన 21వ వచనం చదువుతున్నాను. 22వ వచనం, దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా చెప్తున్నాడు. అంటే మీకు తెలుసు కదా, ఇది తెలియదేం కాదు కదా. ధర్మశాస్త్రం తెలిసి కూడా మీరే పట్టించుకోకుండా, మైండ్ వాడకుండా, ఆలోచించకుండా గుడ్డిగా సున్నతి చేసుకోవాలన్నది అన్యుల మధ్యకి అటువంటి బోధన తీసుకొచ్చి సున్నతి చేసుకోవాలని వాళ్ళు సున్నతి చేసుకునేటట్లు చేసి వాళ్ళని కరప్ట్ చేసేస్తున్నారు, వాళ్ళని దేవునికి దూరం చేసేస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు, నేను సున్నతి చేసుకున్నాను, నేను కూడా నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు, నేను ప్రత్యేకింపబడిపోయాను అనే అవకాశం ఉంది. ఊరకనే సున్నతి చేసుకున్నంత మాత్రాన ప్రత్యేకమైన జీవితం జీవించకుండా ఉంటే ఏం ఉపయోగం లేదు కదా. సున్నతి చేసుకొని దేవుని మీద ఆధారపడి జీవించకుండా ఉంటే ఏం ఉపయోగం? సున్నతి చేసుకోవాల్సిన అవసరమే లేదు కదా. దేవుని మీద ఆధారపడి జీవితం చెప్పడానికి సున్నతి అన్నది పాత నిబంధనల గ్రంథంలో దేవుడు వాళ్ళకి టీచ్ చేశాడు. మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు, దేవునికి సంబంధించిన వాళ్ళు
అనే దేవుడు వాళ్ళతో చేసుకున్న నిబంధనకి గుర్తుగా సున్నతం కదా. ఇప్పుడు చూడండి, అటువంటి నిబంధనలనే ఉదాహరణలుగా తీసుకొచ్చి చెప్తున్నాడు అనమాట. 22లో మళ్ళీ దాసి వలన ఒకడు అంటే అబ్రహాంకి మనకు తెలుసు, ఆ ఆది కాండంలో 16వ అధ్యాయంలో చదివితే మనకు అక్కడ ఏం జరిగింది అన్నది ఉంది. ఒకసారి మనం చదువుదాం. ఆది కాండం 16వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుదాం. మొదటి నుంచి 4 వచనాలు చదువుతాం. 16వ అధ్యాయం 4 వచనాలు. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము వాళ్ళిద్దరూ పిల్లల కోసం చేసిన ప్రయత్నం కరెక్టేనా కాదా? అబ్రహాం శారాయి పిల్లల కోసం చేసిన ప్రయత్నం కరెక్టా కాదా? కాదు. ఈజీగా అంటే సొంత ప్రయత్నంలోకి వెళ్ళిపోయారు. సొంతంగా వాళ్ళు ఎలాగ ఇంకా పిల్లలు పుట్టరని వాళ్ళే నిర్ణయం చేసుకొని శారాయి ఆలోచించుకొని ఇంక ఇప్పుడేం పిల్లలు పుడతారు, దేవుని వాగ్దానం నెరవేరదని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అంటే దేవుని మీద అపనమ్మకం, దేవుణ్ణి నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎవరికైనా సహజంగా కలిగే ఆలోచన ఇది. ఎందుకంటే మనమైనా సరే అంత వృద్ధులైపోయిన తర్వాత, అంత వయసు వచ్చేసిన తర్వాత ఇంక పుడతారని ఎవరు అనుకోరు, మానవ సహజం. కానీ అటువంటి సమయాల్లోనే దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం. అటువంటి సమయంలోనే మనం విశ్వాసులు అని ప్రూవ్ అవుతుంది. ఏది మన విశ్వాసం? సో ఇటువంటి అసాధ్యం అనుకునేటప్పుడే దేవుణ్ణి నమ్మాలి. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదని మనం నమ్మాలి. దేవునికి ప్రతిదీ సాధ్యం. దేవుడు ప్రామిస్ చేశాడు. అందుకు తోడు దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. సో ఆ వాగ్దానం మీద ఆధారపడకుండా వాళ్ళు ఏం చేశారంటే, శారాయికి వచ్చిన ఆలోచనని అబ్రహాం కూడా అంగీకరించడం వల్ల ఇద్దరు తప్పు చేశారు. అబ్రహాం శారాయి ఇద్దరు కూడా పాపం చేశారు. కానీ దేవుడు కృప చూపించి అయినా సరే వాళ్ళని కన్సిడర్ చేసి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకుని వాళ్ళకి మళ్ళీ దేవుడు అనుగ్రహించాడు. సో ఇక్కడ దానిని ఉదాహరణగా చెప్తున్నాడు. వాళ్ళు అది అలంకారప్రాయంగా తీసుకుంటున్నాడు. అంటే సాదృశ్యం, అంటే 2 నిబంధనలకి, దేవుడు చేసిన 2 నిబంధనలకి ఈ యొక్క హాగరు, ఇష్మాయేలు, ఇస్సాకు ఇద్దరు కూడా సాదృశ్యంగా, హాగరు ఆ యొక్క సీనాయి పర్వతం మీద జరిగిన నిబంధనకి గుర్తుగా ఉంది. ఇది అది ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. దాన్ని మనం అర్థం చేసుకొని అసలు దీని నుంచి కంప్లీట్ గా విడుదల అవ్వాలని మనం ఈ రోజు ఆలోచించుకోవాలి. ఇటువంటి బంధకాల నుంచి విడుదల అవ్వాలని దేవుడు మనతో ఈ రోజు ఎంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇటువంటి ఆచారాల నుంచి, వాటి నుంచి బయటపడండి, విడుదల పొందండి. గలతీలకు రాసిన పత్రిక క్రైస్తవుల్ని విడుదల చేసేస్తుంది. ఆచారాలు అనే బంధకాల నుంచి విడుదల కలిగిస్తుంది. అటువంటి విడుదల కావాలా? ఇంకా బానిస బ్రతుకుల్లోనే బ్రతకాలనుకుంటున్నావా? మన చేతుల్లో ఉంది. బానిసలుగా, స్లేవ్స్ గా కాకుండా. చూడండి, హాగర్ దానికి దాస్యత్వానికి సాదృశ్యంగా ఉంది.
ధర్మశాస్త్రం అనేది దాస్యత్వానికి సాదృశ్యంగా ఉంది. ఆ బంధకాల్లో లేవు. అందుకనే దేవుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ప్రతిరోజు నువ్వు పాపాత్ముడివి, నేను పాపాత్ముడివి అని చెప్తుంటది. కానీ మనకు మార్గం, మనం ఎట్లా దీని నుంచి విడుదల పొందాలో తెలియదు. ప్రతిరోజు మనం పాపాత్ములు అని తెలుస్తుంటది కానీ విడుదల తెలియదు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చారో, ప్రామిస్ చేయబడ్డారో, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలోనే యేసు ప్రభు వారి యొక్క ప్రామిస్ కదా, ఆ సంతానంలో నుంచి విడుదల దొరుకుతుంది. సో ఆ ప్రామిస్ నమ్మిన వాళ్ళకి రక్షణ దొరికింది. పాత నిబంధన కాలంలో అవ్వచ్చు, నూతన నిబంధనలో అయిపోవచ్చు. మనకైతే ఇంకా మనకి క్లియర్ గా ఆ యొక్క మిస్టరీ రివీల్ అయిపోయింది. అంటే ఆ యొక్క అందులో ఉన్నటువంటి ఆ మర్మం అంతా తొలగిపోయి క్లియర్ గా మనకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు యేసు ప్రభు వారి మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి జీవించే జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. ఆయన మీద ఆధారపడే జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం అని, కృప మీద ఆధారపడే జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం అని మనకు అర్థమైపోతుంది. సో ఈ పాత నిబంధనలో ఈ ప్రామిస్ మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా శరీరానికి లొంగిపోయి సొంత ఆలోచనల మీద నిర్ణయాలు తీసుకొని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. పాత నిబంధన గ్రంథం నుంచి, కాలం నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా మనం కూడా చాలా సార్లు దేవుని మీద ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని ఉంటాం మన జీవితాల్లో చాలా సార్లు. మనం ఈ రోజు నుంచి అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఆ విధంగా మనం ఉండకుండా నిర్ణయం తీసుకోవాలనే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, చూడండి గలతీ 23వ వచనం చదువుతున్నాను. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాడు. అంటే హాగరుకు పుట్టిన ఇష్మాయేలు శరీరానుసారంగా మామూలుగా జనరల్ గా పుట్టాడు. కానీ స్వతంత్రురాలి వలన, అంటే శారాయి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. అంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి, మనకు తెలిసి ఇదంతా స్టోరీ అంతా తెలుసు. దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి శారాయికి ఇస్సాకు పుట్టాడు. సో 2 రకాలైన జీవితాలని చూపిస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. హాగరు దాస్యం ధర్మశాస్త్రం కింద బ్రతికే జీవితానికి సాదృశ్యంగా ఉన్నారు. ఆ సీనాయి పర్వతం మీద ఇచ్చినటువంటి ఆ యొక్క పలకలకి, 10 కమాండ్మెంట్స్ కి, ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉంది హాగరు. అలాగే స్వతంత్రాలు పుట్టడం అంటే శారాయికి పుట్టిన, శారాయి రియల్ గా అబ్రహాం యొక్క సొంత భార్య. ఆమె కంక్యుబైన్ కాదు కదా, దాసి కాదు. అబ్రహాం దాసి కాదు, అబ్రహాంకి భార్య. చూడండి, ఇది మన జీవితాలు ఎలాగ ఉండాలి? స్వతంత్రాలుగా వచ్చినటువంటి ఆ యొక్క ఇస్సాకు లాంటి జీవితం, అటువంటి జీవితం మనకు కావాలా? ఫ్రీగా, అంటే స్వాతంత్రంతో కూడినటువంటి జీవితం జీవించాలా? లేకపోతే బంధకాల్లో, ఆచారాలు, వ్యవహారాలు వీటిల్లో పట్టుకొని వాటి మీద ఆధారపడి బ్రతకాలా? చూడండి, ఆలోచించుకోండి. నేను ఒకసారి మీకు చెప్పాను, ఇంతకుముందు చెప్పినట్లున్నాను. ఒకసారి డిసెంబర్ 31 రోజు అందరం ప్రార్థన కూడుకొని, ఆ తర్వాత దేవుడు చేసిన మేళ్ళు లేకపోతే అవన్నీ గుర్తు చేసుకొని ఒక్కొక్కరు చెప్తా ఉంటే, ఒక ఆమె ఏం చెప్పిందంటే, నేను ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కరోజు కూడా వాక్యం చదువుకోకుండా ఉండలేదు, క్వైట్ టైం చేసుకోకుండా ఉండలేదు. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు అని చెప్తున్నారు. అయితే అందులో తెలుసో తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ అందులో కార్యాల మీద ఆధారపడుతున్నట్లుంది. అంటే నేను రోజు తెల్లవారుజు లేచి బైబిల్ చదువుకోవడం వల్ల దేవుడు సంతోషిస్తాడు, లేకపోతే నేను మంచి జీవితం జీవిస్తున్నాను అని అనుకునే అవకాశం. అటువంటి కార్యాల మీద ఆధారపడి లేదు క్రైస్తవ జీవితం. దేవుని కృప మీద ఆధారపడి, మనం రోజుకు 3 సార్లు చదువుకోవచ్చు బైబిల్,
4 సార్లు చదువుకోవచ్చు, ఒక్కసారే చదువుకోవచ్చు. దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మనం ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు కదా. అప్పుడు మనం ఆ చేసిన పనిని బట్టి గర్వించకూడదు. దేవుని కృపను బట్టి, దేవుడు అవకాశం ఇస్తున్న దాన్ని బట్టి, దేవుడు మన ఎట్లా చూపుతున్న ప్రేమను బట్టి సంతోషించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందా? చాలా మంది మనం ఎక్కువ దేవునికి ధనం ఇచ్చి, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్లు చేసినప్పుడు నిజంగా దేవుని చేత నడిపించబడి ఉపవాస ప్రార్థన చేస్తే పర్వాలేదు. నిజంగా దేవుని చేత నడిపించబడి దేవునికి కానుకలు ఇస్తే పర్వాలేదు. కానీ దేవుని చేత నడిపించకుండా మన కోసమే, మనకు మనమే జాలిపడో లేకపోతే పేరు కోసమో మనం ధనం ఇచ్చామనుకోండి, దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. అందుకనే యేసు ప్రభు మనకు తెలుసు, ఒక చేతితో ఇచ్చేటప్పుడు ఇంకో చేతికి కూడా తెలియకుండా. దాని అర్థం ఏంటి అంటే, అంత సీక్రెట్ గా, అంటే దేవుడికి ఒక్కడికే తెలియాలి, మనకి దేవుడికే తెలిసేటట్లు మీరు గివింగ్ ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? మనకు కాదు, దేవునికి నామానికి మహిమ జరగాలి. ఆ ధనం దేవుడు మనకిచ్చింది. మనం దేవుని పరిచర్యకు మనం ఇవ్వగలుగుతున్నాం అంటే దేవుని కృప అంతే. మన గొప్పతనం ఏమీ లేదన్నది అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి అన్ని బంధకాలు, ఇవన్నీ బంధకాలు అయిపోతాయి. ఇంకా ఎక్కువగా ఆలోచిస్తే దేవుడు మనకి ఇంకా చూపిస్తాడు. చాలా బంధకాలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో. వీటన్నిటిని మనం ఒక దాసుల కింద అయిపోతాం. వాటిని సర్వ్ చేయాల్సి వస్తుంది, విగ్రహాల్లాగా అయిపోతాయి. సో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం స్వతంత్రాలుగా పుట్టిన వాడు వాగ్దానం బట్టి పుట్టెను. క్రైస్తవ జీవితం అనేది వాగ్దానాల మీద ఆధారపడుతుంది. వాగ్దానాల మీద మనం ఆధారపడి జీవించేది క్రైస్తవ జీవితం. దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని మనం నడిపించుకునేది క్రైస్తవ జీవితం, దాన్ని నమ్మేది. 24 ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడేవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. చూడండి, హాగరు పిల్లలు దేనికంటే తెలుసా? దాస్యంలో ఉండడానికి పిల్లలు. చూసారా? ఇవన్నీ అంటే చాలా ఉదాహరణలుగా మనం అర్థం చేసుకోవడానికి ఎంత అర్థం ఉంది ఆ యొక్క డిస్క్రిప్షన్ లో, అంటే ఆ యొక్క వివరణలో మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తునికి ప్రత్యక్షపరిచి, అది మనకి ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మన ముందు ఉంచాడు. మనం ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు చూడండి. మనం కష్టపడాల్సి, ఎక్కువ ఇది అవ్వాల్సిన అవసరం మొత్తం మన ముందుంది. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప ఇంకొకటి చెయ్యాల్సిన పనే లేదు. మనం నిత్యం దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవునిలో సంతోషిస్తూ, ఆనందిస్తూ గడిపేది క్రైస్తవ జీవితం. ఎందుకు? దేవుడు మనకుంటే, దేవుని కృప మనకు మెండుగా దొరికితే ఇంకా అంతకన్నా మనకి ఏం కావాలి? పౌలు భక్తుడు కూడా ఆయనకి శారీరకమైనటువంటి బలహీనత ఉన్నప్పుడు, దాని గురించి ప్రార్థన చేసినప్పుడు, మేబీ కళ్ళ గురించి అయి ఉండొచ్చు, దేని గురించి అయినా అయి ఉండొచ్చు, ప్రార్థన చేసినప్పుడు 3 సార్లు దేవుని కృప నీకు సరిపోతుందని దేవుడు చెప్పాడు. దేవుని కృప చాలని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, నా కృప నీకు చాలు, అంతకన్నా మనకి ఇంకేం అవసరం లేదు. మన పరిస్థితులు ఎట్లున్నా దేవుని కృప మీద ఆధారపడేది క్రైస్తవ జీవితం. అందులో ఉంది సంతోషం. అప్పుడు పౌలు భక్తునికి అర్థమైపోయింది, దేవుని కృప సఫిషియంట్. దాని మీద, ఆ దేవుని కృప మీద ఆధారపడితే ఇంకా నాకు ఏ అవసరత లేదు. కళ్ళు బాగున్నా బాగలేకపోయినా అది అవసరమే కాదు. చూడండి ఎంత గొప్ప జీవితం క్రైస్తవ జీవితం అనేది. చూడండి, దాస్యంలో ఈ హాగరు అనునది 25వ వచనం. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటయి ఉన్నది. అంటే ఇప్పుడు యెరూషలేములో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే
ప్రస్తుత కాలంలో అక్కడ రోమన్ గవర్నమెంట్ కింద ఉన్నారో, అంటే పౌలు భక్తుడు జీవిస్తున్న కాలంలో ఆ యొక్క రోమా సామ్రాజ్యం కింద యెరూషలేము ఉంది. ఆ యొక్క యూదులందరూ కూడా వాళ్ళ అధికారంలోనే, రోమా సామ్రాజ్యం యొక్క అధికారంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా దాస్యంలో ఉన్నారు. దానికి సాదృశ్యంగా ఉంది అని చెప్తున్నారు. ధర్మశాస్త్రం కింద మనం బ్రతికితే, ఈ ఆచారాలు, రూల్స్, రెగ్యులేషన్స్ వాటి కింద మనం బ్రతికితే, ఇవి పాటించాలి, అవి చేయాలి, ఈ నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ఉన్నాయి, చేతులు కొడుక్కోవాలి, కాళ్ళు కొడుక్కోవాలి, ఇలాంటివన్నీ వాటి కిందకి మనం వెళ్ళిపోతే, ఈ బట్టలే వేసుకోవాలి, ఆ బట్టలే వేసుకోవాలి, ఇలాంటి అన్ని ఆచారాలే, అన్ని ఆచారాలు. వాటి కిందకి మనం వెళ్ళకూడదు. దేవుని కృప మీద ఆధారపడాలి. దేవుని కృప మీద ఆధారపడి బ్రతకాలి. ఇది మనం అర్థం చేసుకోవాలండి. మనం దాసుల్లాగా బ్రతకాలా, మనం స్వతంత్రులుగా బ్రతకాలన్నది మన చేతుల్లో ఉంది. సో దీటయ్యను ప్రస్తుతం ఉంది యెరూషలేమునకు, ఇప్పుడు ఏదైతే పౌలు భక్తుని సమయంలో యెరూషలేమునకు సాదృశ్యంగా ఉందని 26 చదువుతున్నాను చూడండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చూడండి, ఇక్కడ పైనున్న యెరూషలేము అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? 26వ వచనం, నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఏమన్నా ఎవరైనా చెప్తారా అభిప్రాయం? పైనున్న యెరూషలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చదువుతారు ఎవరైనా? సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును. చాలు సిస్టర్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అంటే యేసు ప్రభు వారు పరిపాలించే కాలంలో ఉండే నూతన యెరూషలేము గురించి ఈ మాట చెప్పుండొచ్చు. లేకపోతే ఈ యొక్క ఇస్సాకు లేకపోతే శారాయి వాళ్ళ జీవితాలని పోలుస్తూ యెరూషలేం, ఇంకొక యెరూషలేం గురించి చెప్పుండొచ్చు. ఏదైనా సరే, నూతన యెరూషలేం పరలోకం నుంచి దిగి వచ్చే ఆ నూతన యెరూషలేం అయి ఉండొచ్చు. ఏదైనా సరే ఇది స్వతంత్రానికి, అంటే ఫ్రీడమ్కి, స్వతంత్రానికి గుర్తుగా ఉంది. ఇస్సాకు జీవితానికి, లేకపోతే శారాయి నుంచి వచ్చిన ఆ సంతానం నిజమైన క్రైస్తవులు, కృప మీద ఆధారపడే క్రైస్తవులకి సాదృశ్యంగా. నూతన యెరూషలేము ఎందుకు స్వతంత్రానికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని అధికారం కింద ఉంది నూతన యెరూషలేము. యేసు ప్రభు వారి యొక్క అధికారం కింద ఉంది. అంటే కృప కింద బ్రతుకుతారు వాళ్ళు. కానీ ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు బంధకాల్లో ఉన్నారు, బంధింపబడిపోయి ఉన్నారు. పాటించడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతూ ఉంటారు. అది దాస్యానికి గుర్తు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆచారాలకు లొంగకూడదు, మనుషుల ఆచారానికి లొంగకూడదు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇలాంటివి చాలా ఉన్నాయి. పెళ్లి చేసుకునే పద్ధతి, లేకపోతే ఆరాధన చేసే పద్ధతి, లేకపోతే ఇవన్నీ ఇలాగే చేయాలండి, ఇలాగే కూర్చోవాలండి, ఇలాగే చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా. పెళ్ళిళ్ళప్పుడు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. మెట్టెలు పెడతారు, లేకపోతే ఏదో తాళి కట్టాలంటారు, లేకపోతే తలంబరాలు వేయాలంటారు,
రకరకాలు ఎన్ని ఉంటాయి. దానికి అసలు ఎందుకు వేస్తున్నారు ఏంటో కూడా తెలియదు. దానికి అన్ని ఏవో వేరే వేరే అర్థాలు ఉంటాయి, మనకు తెలియవు. చాలా మంది ఇటువంటి ఊరకనే, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అందరూ అలా చేస్తారు, మనం చెయ్యాలంతే, అయిపోయింది. సో క్రైస్తవులు వేరే విధంగా దేవుని మీద ఆధారపడి బ్రతకాల్సిన క్రైస్తవులు ఇటువంటి ఆచారాలకి, మనుషుల్ని చేయడానికి మనుషుల ఆచారాలకి లొంగిపోతున్నారు. చాలా ఇవి బంధకం, మనిషిని దేవుడి నుంచి దూరం చేసేస్తాయి. యేసు ప్రభు వారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, ఈ ఆచారాల వల్ల ఏమవుతుందంటే స్లోగా దేవుని వాక్యాన్ని, సత్యాన్ని పక్కన పెట్టేస్తారు, నిరర్ధకం చేసేస్తారు. అంటే ఏంటి, అసలు దాని వల్ల ఏం ఉపయోగం లేదు మనకు అన్నట్లు అయిపోతుంది. మన జీవితాల్లో బైబిల్ యొక్క ప్రభావం మన జీవితాల్లో జీరో అయిపోతుంది. దేవుని వాక్యం యొక్క ప్రభావం మన జీవితంలో ఏమీ ఉండదు. ఈ ఆచారాలకు లొంగితే అంత ప్రమాదకరమైంది. గలతీ సంఘాన్ని పాడు చేస్తున్నటువంటిది ఇదే ఆలోచనలు. కానీ మనుషులకి ఈ ఆచారాలే ఆకర్షణగా ఉంటాయి, సత్యం ఆకర్షణగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరిచి మనం దేవుని వాక్యానికి లోబడితేనే దీని యొక్క ప్రాముఖ్యత మనకి రోజు రోజుకి ఎక్కువగా అర్థం అవుతుంది. ఈ రోజుల్లో కూడా లీగలిస్టులు చాలా మంది ఉన్నారు. లీగలిజం ఫాలో అయ్యేవాళ్ళు, ఇలాగే చేయాలి, అలాగే చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఆ బట్టలు వేసుకోవాలి, లేకపోతే ఈ టైం ఇలాగ ప్రవర్తించాలి, అలా ప్రవర్తించాలి, ముసుగేసుకోవాలి, లేకపోతే రకరకాల ఆచారాలు మనల్ని దేవుడి నుంచి దూరం చేసే అవకాశం. చూడండి, చాలా జాగ్రత్తగా అంటే మనకు మనమే గొప్పవాళ్ళు అనుకోవచ్చు, మనకు మనమే ఏది ఇవన్నీ పాటించడం వల్ల మనం దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నాం అనే మోసంలో ఉండే అవకాశం. పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఇటువంటి మోసానికే లొంగిపోయి వాళ్ళు ఇటువంటి మోసాల్లోనే ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఇటువంటి విడుదల దొరికింది. 26 చదువుతున్నాను చూడండి. ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్న మాట ఇక్కడ రాశారు. కనని గొడ్రాల సంతోషించం, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయి. ఎలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దేవునికి ముందే తెలుసు ఈ ఆచారాలు పాటించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, తప్పుడు బోధలు వినే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. చూడండి, పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. చూసారా? అందుకనే పిల్లలు లేకపోతే హ్యాపీగా ఉండమని చెప్తారు, సంతోషించమని చెప్తారు. పిల్లలు లేకపోవడమే బెటర్. ఉండి దేవునికి దూరం అయిపోయే బ్రతికే దాస్యపు బ్రతుకుల కంటే పిల్లలు లేకుండా ఉండడమే బెటర్. మన ద్వారా పుట్టిన పిల్లలు అంధకారంలో దాస్యం కింద స్లేవ్స్ లాగా, బానిసల్లాగా బ్రతకడం మనకిష్టమేనా? ఆలోచించండి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మీద ఈ ఆచారాలు రుద్దుతారు తెలియక. మనం అటువంటి రుద్దకూడదు. కృప మీద ఆధారపడేది క్రైస్తవ జీవితం అని ఈ గలతీలకు రాసిన పత్రిక మన జీవితాలని విడుదల చేసే పత్రిక. మీకు ఎప్పుడైనా వీళ్ళంటే మొత్తం అంతా కూర్చొని జాగ్రత్తగా చదవండి, మన జీవితానికి విడుదలిస్తాడు దేవుడు. చూడండి అని వ్రాయబడిన సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. 27 దగ్గరగా కేకలు ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి 27 వరకు చాలు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం చదవండి. కనని దాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటే పౌలు భక్తుడు యెషయా ప్రవక్త చెప్పిన మాటలనే పౌలు భక్తుడు ఎక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. చూడండి, మీరు ఇందులో ఉండాలనుకుంటున్నారా, అలాంటి బానిస పిల్లల్లాగా ఉండాలనుకుంటున్నారా అని వాళ్ళకి చెప్పు. మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సాయంత్రకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు.
మనం కూడా ఇటువంటి ఆచారాల్లోకి పండగలు చేసుకొని, లేకపోతే అవి చేసుకొని ఇవి చేసుకొని పుట్టినరోజులని, ఆ రోజులని, ఈ రోజులని, ఈ దినమని, ఆ దినమని, దానికోసం వెయిట్ చేసి, దానికోసం డబ్బులు ఖర్చు పెట్టి, రకరకాలుగా అసలు స్వతంత్రమే లేదు క్రైస్తవులకి చాలా మందికి. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యేసు ప్రభు వారు దీనికోసం వచ్చారు కదా. ఈ వాక్యం యేసు ప్రభు వారు చదివారు. అంటే ఏంటి? యేసు ప్రభు వారి చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి అని ఉంది చూడండి అక్కడ ఒక మాట. చెరలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు వారు. అనేక మంది క్రైస్తవులు ఈ రోజుల్లో చెరలో ఉన్నారు. ఆ ఫంక్షన్లని, ఈ ఫంక్షన్లని, ఈ ఆచారాలని, పండగలని, అవనివని అవి డ్రైవ్ చేస్తుంటాయి, అవి నడిపిస్తుంటాయి మనల్ని. పుట్టినరోజు అనగానే ఎట్లా చేయాలి, కేక్ కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇలా చేయాలి, అవి చేయాలి, డెకరేషన్ చేయాలి. ఇవన్నీ బంధకాలు మనల్ని ఇమోషనల్ గా ఇచ్చేసేస్తాయి. ఇవన్నీ సైతాను పెట్టే ఒక దేవుడి నుంచి దూరం చేయడానికి పెట్టే మార్గాలు ఇవన్నీ. మనం ఆలోచించుకుందాం. ఇంకా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. చూడండి, యేసు ప్రభు వారు ఒక్కళ్ళే మనల్ని విడిపించేది ఇటువంటి వాటి నుంచి. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి, నాయన వీటన్నిటి నుంచి విడిపించు, నేను విడుదల పొందలేకపోతున్నాను, వీటి నుంచి నాకు విడుదల కావాలని ప్రార్థన చేసుకుందాం. దేవునిలో బ్రతుకుతాం, కృప మీద ఆధారపడదాం, దేవుని మీద ఆధారపడదాం. దేవా నువ్వు ఎట్లా చెప్తే నేను అలా నడుచుకుంటానని దేవుని దగ్గర వాగ్దానం చేసుకుందాం. ఆ యొక్క నిబంధనలోకి వెళ్ళిపోదాం, నూతన నిబంధనలోకి మనం వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళిద్దరు పిల్లలకి పడతాం. మీరు చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారు. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. చూసారా, ఇది దేవుడు అంటే వారసుడు ఒక ఇస్సాకు మాత్రమే. ఇది దేవుని యొక్క ఆలోచన. సో మనం వేరేగా శరీరానుసారమైన ఆలోచనలతో, మన సొంత ఆలోచనలతో దేవుని మార్గాన్ని సంపాదించుకోవాలంటే, దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకొని, లేకపోతే దేవుని సంతోష పెట్టాలనుకుంటే కుదరని పని. క్లియర్ కట్ కుదరదు. ఆశీర్వాదాలన్నీ యేసు ప్రభు వారి ద్వారానే వస్తాయి. ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసు ప్రభు వారి ద్వారానే దొరుకుతుంది. మనం సొంతంగా ఏదో పనులు చేసి, ఆచారాలు చేసి, పండగలు చేస్తే వచ్చేది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీకేమైనా సందేహాలు, అనుమానాలు ఉన్నా, మీరేమైనా చెప్పాలనుకున్నా, చెప్పాలనుకున్నా చెప్పచ్చు. ముఖ్యంగా దేవుణ్ణి నమ్మాలి. దేవుని సమయం కోసం మనం వెయిట్ చేయాలి. అబ్రహాము శారాల్లాగా తొందరపడకు. అంటే చాలా అంత వృద్ధాప్యంలో పుడతారని అనుకోరు, కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. ఆ తర్వాత మన సొంత ఆలోచనల మీద ఆధారపడకూడదు. సొంతంగా మనం ప్లాన్లు వేయకుండా, మనం సొంత ప్రణాళికల మీద కాకుండా ప్రార్థన మీద, దేవుణ్ణి వెదకడం మీద
ఆధారపడాలి. ప్రతిది కూడా దేవుని పద్ధతిలో చేయాలి. మన సొంత పద్ధతి కాకుండా దేవుని పద్ధతిలో చేయాలి ఏ పనైనా సరే. అలాగే మన చుట్టుపక్కల ఉన్న కల్చర్ని గుడ్డిగా నమ్మి మనం ఫాలో అవ్వకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాటిని ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అర్థం చేసుకోవాలి దేని గురించి అయినా. అలాగే మనం కృపను కొనుక్కోలేము, మనం ఏదో చేసి కృపను సాధించలేము. అది దేవుడు ఉచితంగా ఇచ్చేది, రక్షణ ఉచితంగా ఇచ్చేది. దేవుని కృప మనకి ఉచితంగా దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని దగ్గర తగ్గించుకోవడం ద్వారా దొరికేది ఉచితంగా. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఇటువంటి జీవితం మనకు కావాలని మనం దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మనకి ఏ అర్హత లేదు, ఇటువంటి జీవితం మనకు దొరికే అర్హత మనకు లేదు. కానీ అర్హత లేని మనకి ఇటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఎవరైనా దయచేసి ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుంటాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, ఈరోజు వాక్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రములు నాయన. నిజమే ప్రభువా, దాస్య బ్రతుకు మాకు వద్దయ్యా. అట్టి బ్రతుకు ప్రభువా నాయన తండ్రి మమ్మల్ని ఏదో విధంగా నాశనం చేస్తుందయ్యా. అట్టి బ్రతుకు మాకు వద్దు తండ్రి. దేవా యేసయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా ఈ దాసుడి ద్వారా మాతో మాట్లాడే విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రము చెల్లించుకున్నాను నాయన. దాసత్వం నుంచి ఈ రాత్రికి మమ్మల్ని తీసివేయండి ప్రభా. బయటికి విడుదల దయచేయండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. కృప దయచేయండి నాయన. నిజమే తండ్రి, ఉచితంగా మాకు ప్రభా కృపని ప్రతి దినము ప్రభా అనుగ్రహిస్తున్నావు అయ్యా. అందుబట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. స్వతంత్రులుగా మమ్మల్ని మార్చే దేవుడు నాయన. దేవా, స్వతంత్రంలో మేము ఉండాలని మా కోసం ఎంతో ప్రయాసపడ్డావు దేవా, నీకు స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. నాయన, స్వతంత్రులుగా మమ్మల్ని మార్చాలని ప్రభా మా కొరకు ప్రతి దినం హెచ్చరికల ద్వారా ప్రభా నీ బోధ ద్వారా మాకు బోధిస్తూనే ఉన్నావు తండ్రి. అందుబట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాను నాయన. దేవా, ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రము నాయన. గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయన. ఎంత కనికరమైన వాడు అయ్యా, ఎంత జాలి గల దేవుడివి తండ్రి. దేవా నాయన, నీతి సమాధానం మాకు ఎలా నేర్పించాలో బైబిల్ ద్వారా నేర్పిస్తున్న గొప్పవాడా, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అందుబట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. నిజమే, ఈ వాక్యాన్ని మళ్ళా మెమరు వేసుకుంటాక మాకు సహాయం చేయండి. నిజమే తండ్రి, నీ దగ్గర ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాం, తప్పిపోతున్నాం తండ్రి. నిజంగా ప్రభా ధర్మశాస్త్ర ప్రకారంగా కాదయ్యా. దేవా నాయన, నీ వాక్యం ద్వారా మేము ఉండుటకు సహాయం చేయండి. ఈ రాత్రి కాలంలో జూమ్ లో ఉన్న బిడ్డలందరినీ బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రము ప్రభా. నాయన, దాసత్వం నుంచి విడుదల ఇచ్చేవాడు నీ ఒక్కడివే తండ్రి. స్వతంత్రులుగా చేసేవాడు కూడా నీ ఒక్కడివే తండ్రి. అందుబట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థన నీ పాదాలను చేర్చుకోమని నజరేయుని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.